క్లుప్తంగా ప్రభు నా మనసులో ఉంచిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 12వ వాక్యం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెరిచి చూడండి. లేనివారు మూలవాక్యం చదవబడుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యం నుండి చదువుకుందాం. రాత్రి యందు నేనును నాతో కూడనున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు, మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. చదవండి. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. తరువాత నేను బొగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళి తిని గాని నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను. నేను రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములలో బడి తిరిగి వచ్చి తిని. చాలు. చదవబడిన ఈ వాక్య భాగాల్లో నుండి ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడనై ఉండగా శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దాం. మనం చదువుకున్న ఈ వచనాలు ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల నడుమ ఎవరిని ఉద్దేశించి రాయబడ్డాయి అన్నటువంటి విషయాలు క్లుప్తంగా మీకు తెలియచేసిన పిదప దేవుడు నాకు అనుగ్రహించిన ఆలోచన మీతో పంచుకొనడానికి ఇష్టపడతాను. శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను 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 అనే పదం తరచుగా అక్కడ కనబడతా ఉంది మనకి. ఇంతకీ ఆ నేను ఎవరు చెబుతున్నారయ్యా ఈ మాటలు అంటే నెహెమ్యా అనేటువంటి పేరు పై భాగాలలో మనకు విస్పష్టంగా కనబడుతుంది. నెహెమ్యా మాట్లాడుతున్నటువంటి మాటలివి. నెహెమ్యా ఓ రాజుగారి దగ్గర పనివాడిగా కాలం గడుపుతూ ఉన్నటువంటి దినాలవి. మీకు అందరికీ తెలిసిన సంగతులే కథలాగా చెబుతా ఉన్నాను త్వరితగతిన ముందుకు కొనసాగడానికి. రాజు దగ్గర నమ్మకమైనటువంటి పనివానిగా కొనసాగుతూ ఉన్నటువంటి దినాలవి. పెద్ద పనేం కాదు. ఆయన రాజు దగ్గర మంత్రో, సలహాదారుడో, లేకపోతే అంగరక్షకుడో, ఇంకోటి అంటే ఏమీ కాదు. రాజు దగ్గర ఉండి ఏదో ఆయన ఆశించే పానాన్ని అందించేటువంటి వ్యక్తి, ద్రాక్షారసాన్ని రాజుకి అందించేటువంటి వ్యక్తిగా బైబుల్ నెహెమ్యాను మనకు పరిచయం చేస్తూ ఉంది. అంత చిన్న పని అయినప్పటికీ కూడా మనం బాగా గమనిస్తే రాజుకి నెహెమ్యా పట్ల ఓ ప్రత్యేకమైన దృష్టి ఉంది. సహజంగా ఒక పెద్ద క్యాడర్లో ఉన్నోళ్ళు అనుకోండి, కలెక్టరు, కమిషనర్ ఇద్దరు ఉంటారు జిల్లాకి. కమిషనరు కలెక్టర్ కంటే తక్కువ స్థాయి, కానీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సార్ అనే సంబోధించుకుంటారు. వాళ్ళ దగ్గర బిళ్ళబంట్రోతులు కూడా ఉంటారు. బిళ్ళబంట్రోతులు అంటే తెలుసుగా, ప్యూన్, తెల్ల టోపీ పెట్టుకొని ఒక విచిత్రమైన ఆకారంలో బ్రిటిష్ కల్చర్లో ఉన్నటువంటి ప్యూన్ల మాదిరి వాళ్ళు ఉంటారు. వాళ్ళని సార్ అని సంబోధించడం ఇప్పుడు ఏం చూస్తామా? మహా అయితే పేరు పెట్టి పిలుస్తారు. ఇంకా చనువు ఉందంటే రేయ్, ఒరేయ్ అని పిలుస్తారు. ఆఫీసుల్లో టీలు ఇచ్చే వాళ్ళని, కాఫీలు ఇచ్చే వాళ్ళని, మంచినీళ్ళు అందించే వాళ్ళని ఎవరైనా గౌరవప్రదంగా సార్, కొంచెం టీ ఇవ్వండి సార్, కొంచెం వాటర్ ఇవ్వండి సార్ అని అడిగిన వైనం మనకు కనబడుతుందా? అసలు పట్టించుకోరు వాళ్ళని. వాళ్ళ మీద దృష్టి కూడా ఉండదు. ఇంచుమించుగా నెహెమ్యా ఉద్యోగం కూడా అలాంటిదే. చాలా చిన్న తక్కువ స్థాయి ఉద్యోగం. కానీ బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే రాజు దృష్టిలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నెహెమ్యా సంపాదించుకున్నాడు. ఎందుకు నేను ఈ మాట చెబుతూ ఉన్నానంటే, రోజు సంతోషంగా వచ్చి ఆ పానాన్ని అందించేటువంటి నెహెమ్యా, సార్ ఇవాళ కొత్తగా ట్రై చేశాను,
రాజా ఇవాళ కొత్త ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను, రాజా ఇవాళ ఏదైనా ఎక్కువ తక్కువలుంటే చెప్పండి, మీకు ఎలా నచ్చుతుందో, మీరు ఇవాళ బాగుందంటే రేపు అలాగే చేయడానికి ప్రయత్నం చేస్తానని మాట మంతి కలిపేటువంటి వ్యక్తి, చాలా విధేయతగా సంతోషంగా కనబడేటువంటి వ్యక్తి ఓ రోజున తీసుకొని వచ్చాడు, ఆ పానాన్ని అందించాడు. రాజు దాన్ని తీసుకున్నాడు, కానీ మనస్సు దాని మీద లేదు. నెహెమ్యాని గమనిస్తూ ఉన్నాడు. ఇచ్చి నెహెమ్యా వెళ్ళిపోలా, అక్కడే తలదించుకొని నిలబడి ఉన్నాడు. మామూలుగా అయితే అడిగేవాడు, సార్ ఒక సిప్ వేయండి, బాగుందా చూడండి, ఏమన్నా ఎక్కువైనాయా మార్చుకొని వస్తాను, ఏమన్నా తక్కువైనాయా మార్చుకొని వస్తాను. ఏమి జవాబు ఏమి లేవు, తలకాయ దించుకొని అట్లా ఉన్నాడు. సంథింగ్ ఫిషీ, ఏదో తేడాగా ఉంది. ఇప్పుడు రోజు మనం చూసే మొహాలు ఉంటాయి కొన్ని, పొద్దున్న లెగిస్తే తరచుగా తారసపడే ముఖాలు ఉంటాయి కొన్ని. రోజు వాళ్ళు ఎంత ప్రభావంగా కనబడుతున్నారో, ఎంత గ్రేస్ఫుల్గా కనబడుతున్నారో, ఒక్కరోజు అలా కనబడలేదనుకోండి, ఖచ్చితంగా మనసులో ఆలోచన తొలుస్తుంది. ఏమని? ఏంటో ఇవాళ అక్క సంథింగ్ తేడాగా ఉంది, ఏంటో వదిన ఇవాళ సంథింగ్ తేడాగా ఉంది, ఏదో జరిగింది. సరే, మన ఇంటోళ్ళంటే పెద్దగా పట్టించుకోం అనుకోండి, మనకి మన ఇంటికన్నా ఇరుగు పొరుగు ఇంటి విషయాలు బాగా ఆసక్తి ఉంటుంది. యేసు రక్తమే జయం. వాళ్ళని ఇంకా బాగా గమనిస్తూ ఉంటాం. ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎప్పుడు తాగుతున్నారు. రోజు కనపడినట్టుగా కనపడలేదనుకోండి, పోనీ అంత కడుపొబ్బరంగా ఉంటే వెళ్ళి ఏంటి వాళ్ళ మీరు ఓ రకంగా కనపడుతున్నారు అని అడుగుతారా? అది అడగరు. ఇక లోపలే ఉండి వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకి చెప్తా ఉంటారు, ఏంటో వాళ్ళ ఎదురామెకి మొత్తానికి ఏదో తేడా పడింది. యేసు రక్తమే, మొహం ఏదో కొంచెం డిఫరెంట్ కవళికలు కనపడతా ఉన్నాయి. దానికి పెద్ద ఫారెన్సిక్ చదువులు చదవనవసరంలా, సైకాలజీ చదవనవసరంలా. ఏమండి, విశ్వాసులకు మించిన ఫేస్ రీడింగ్ ఎవరికి రాదేమో అనుకుంటాను నేను. యేసు రక్తమే జయం. ఇక మా పాస్టర్లకు అనుకోండి, మీరు చక్కగా వాక్యం వింటున్నట్టు తలూపుతున్నా మీరు నిజంగా వింటున్నారో లేదో మొఖాలు చూసి పసిగట్టేస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాకు దానికి పెద్ద లోతైన చదువు, వేద విద్యాభ్యాసాలు, పట్టాలు లేనప్పటికీ దేవుడు అభిషేకం ఇచ్చాడు. మీ మొఖాలు చూస్తే అర్థమైపోయింది, నిద్ర వస్తుందా, వాక్యం శ్రద్ధగా వింటున్నారా లేదో. కొంతమందికి మర్మ విద్యలు ఉంటాయి, చేప నిద్రపోయినట్టు నిద్రపోతూ ఉంటారు. యేసు రక్తమే. చేప ఎట్ట నిద్రపోయిద్దో తెలుసా? ఏడ తెలిసిద్ది? ఎప్పుడు కోసుకొని తింటాం అంటే తెలుసు, కానీ బతికున్న చేపను చూసే తీరిక ఎవడుకుంది? ఏమండి, కళ్ళు తెరుచుకొనే ఉండిద్ది, ఈత కొడుతున్నట్టే ఉండిద్ది, నిద్రపోయిద్ది. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉన్నాం, నిద్ర వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభువు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదిగో ఉండాలి, మీరు లేకపోతే కూటం రంజికంగా ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పొచ్చు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో తేడాగా ఉంది. నెహెమ్యా ఆహార్యం, నెహెమ్యా ముఖ కవళికలు, నెహెమ్యా బాడీ లాంగ్వేజ్, నెహెమ్యా మేనరిజం, ఎక్కడో సంథింగ్ తేడా కనపడతా ఉంది. నెహెమ్యా, ఆర్ యు ఓకే? అయ్యా నేను బాగానే ఉన్నాను. కాదు, నిజంగా బాగున్నావా? రాజా నేను బాగానే ఉన్నాను. నీ మొహం ఏదో తేడాగా ఉంది. ఏం లేదయ్యా, ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. చాలామంది మనసులో ఏదన్నా పెట్టుకొని అలిగారు అనుకోండి, వాళ్ళు కూడా ఇసుంటి జవాబులే చెప్తా ఉంటారు. డైరెక్ట్గా భర్త అడిగాడు అనుకోండి ఏమైంది అని, ఉన్నది కక్కరు, ఏం కాలేదులే నీకెందుకు. టైం రావాలన్నమాట వాళ్ళు దాన్ని కక్కడానికి. ఈ లోపల అంతస్తులు కడతా ఉంటారు, మేడల మిద్దలు కడతా ఉంటారు. దానికి సమయం వచ్చిన రోజు మామూలుగా ఉండదన్నమాట బ్లాస్టింగ్. యేసు రక్తమే జయం. ఒక్కసారిగా కొంప కొల్లేరైద్ది. దేవుని మహాకృప, నాకు ఇంకా పెళ్లి కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సాధక బాధకాలు ఏమి నాకు తెలియవు. యేసు రక్తమే జయం. ఏమి లేదు అంటున్నాడు. ఏమీ లేకుండా మరి ముఖం అట్లెందుకుంది? ఏమీ లేకుండా ఆహార్యం అలా ఎందుకుంది? ఏమీ లేకుండా నీ బాడీ లాంగ్వేజ్ ఎందుకు అలా ఉంది? ఏదో జరిగింది చెప్పు అంటే అప్పుడు నెహెమ్యా చెప్తాడు కదా, అయ్యా నిన్న మా బంధువులు, మా స్వజనులు, నా రక్త సంబంధులు,
నా ప్రాంతానికి చెందిన వాళ్ళు నన్ను పరామర్శించాలని నా దగ్గరకు వచ్చారు. ఆల్ రైట్, పుట్టింటోళ్ళు వస్తే మెట్టినింటోళ్ళు వస్తే సంతోషించాలి, కానీ ముఖం మార్చుకోవటం ఏంటి? ఏమండి, మన పుట్టింటోళ్ళు వస్తే హాయిగా ఉండిద్ది, మెట్టినింటోళ్ళు రాకూడదు. కొంతమందికి ఉండేటువంటి జాడ్యం అది. యేసు రక్తమే జయం. వాళ్ళ అమ్మలు వస్తేనేమో ఓరే నాయన ఎగిరి గంతేస్తారు. పొరపాటున అత్తొచ్చింది అనుకోండి, రుసలాడుతూ ఉంటారనమాట. ఇక ఆ ముఖంలోనే జర్రులన్నీ పారుతూ ఉంటాయి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మరి నీ వాళ్ళు వస్తే, నీ జనులు వస్తే నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇలా ఎందుకున్నావు? అయ్యా, రావడానికైతే వచ్చారు కానీ వాళ్ళు క్షేమ సమాచారంతో రాలేదు, మంచి వర్తమానాన్ని తీసుకొని రాలా. అవునా? ఏమైంది? యెరూషలేము ముట్టడి వేయబడి అగ్ని చేత కాల్చబడి పాడు దిబ్బగా మారింది. ప్రాకారాలు కూల్చబడ్డాయి. నా జనులు మనోవ్యధలో ఉన్నారు. ఈ మాటలు విన్న దగ్గర నుంచి నేను మనోదుఃఖము గలవాడని, అన్నం తినాలన్నా తినబుద్ధిగా అట్లా, నీళ్లు తాగాలన్నా తాగబుద్ధిగా అట్లా, ఏంటో మనిషిని ఉంటున్నాను, తిరుగుతున్నాను, పని చేస్తున్నాను, కానీ మైండ్గా లేదు, హృదయంగా లేదు. శరీరం అసలు ఏం పని చేస్తుందో నాకే తెలియటం లేదు. నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. నా పట్టణం పాడు దెబ్బగా మార్చబడింది అన్నటువంటి సమాచారం విన్న దగ్గర నుంచి హృదయంలో ఆందోళన పెరిగిపోయిందయ్యా. అవునా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా? మీరు ఏదైనా అనుమతిస్తే, 4 రోజులు సెలవు మంజూరు చేస్తే, నేను నా స్వప్రాంతానికి వెళ్ళి ఓసారి ఆ ప్రాంతాన్ని చూసి నేను చేయగలిగింది ఏమైనా ఉంటే చేసొస్తానయ్యా అని చెప్పని అడిగాడు. నేను ఇందాక చెప్పానే, రాజుకి నెహెమ్యా పట్ల ఓ ప్రత్యేకమైన దృష్టి ఉంది, హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు అని. అంతగా నెహెమ్యాని గమనించి ఆఫ్టర్ ఆల్ జ్యూస్ ఇచ్చేవాడిని ఇన్ని క్వశ్చన్లు అడగాల్సిన అవసరమే లేదు. రాజు స్థాయి అక్కడ, జ్యూస్ అందించేవాడి స్థాయి అక్కడ. అంత మాత్రమే కాకుండా నెహెమ్యా ఈ విషయాలన్నీ చెప్పగానే, 4 రోజులు కాదు, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో, అట్ ద సేమ్ టైం నీకు ఏమేమి సామాన్లు కావాలో అవన్నీ నేను ఇవ్వగలిగినంత నీకు ఇచ్చి పంపిస్తాను. అన్ని సామాన్లు నెహెమ్యా ఒక్కడే మోసుకొని వెళ్ళలేడుగా, మరి దానికి కావలసినటువంటి ట్రాన్స్పోర్టేషన్ మాధ్యమాలన్నీ కూడా, రవాణా మాధ్యమాలన్నీ కూడా ఏర్పాటు చేసి, కావలసినటువంటి మానవ సహకారం బలాన్ని కూడా సమకూర్చి నెహెమ్యాని పంపించిన వైనం మనం చదువుకున్న పై భాగాల్లో కనబడుతుంది. ఇప్పుడు నెహెమ్యా పాడు దిబ్బగా ఉన్నటువంటి యెరూషలేము పట్టణంలో అడుగు పెట్టాడే కానీ ఎవరిని కలిసినటువంటి ఆనవాళ్ళు మనకు పెద్దగా కనబడవు. ఏదో వచ్చాడు, చెయ్యాలని వచ్చాడు, కానీ హృదయం అంతా కూడా రకరకాల ఆలోచనలు మెదులుతా ఉన్నటువంటి పరిస్థితి. ఆ తరుణంలో ఇంచుమించుగా ఓ 2-3 రోజులు గడిచిపోయాక నెహెమ్యా రాత్రి వేళ లేచి, రాత్రి యందు మేలుకొని, యెహోవా తన హృదయములో యెరూషలేమును గురించి పెట్టినటువంటి ఆలోచనను బట్టి పాడు దిబ్బగా ఉన్న యెరూషలేమును చూడాలని దిగ్గున లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యరాత్రి వేళ లేచి తనతో పాటు కొందరిని వెంటబెట్టుకొని బయలుదేరి వెళతా ఉన్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు, ఎందుకు వెళుతున్నాడు నెహెమ్యాకు మాత్రమే తెలుసు, గాని తనతో కూడా వచ్చే వారిలో ఒక్కళ్ళకు కూడా తెలియదు. సరే, వాళ్ళకంటే తెలియదు, ఓకే. ఇంకా నిక్కచ్చిగా ఏం చెప్తాడో తెలుసా? నేనెక్కిన పశువుకు తప్ప మరి ఏ పశువు లేదు, కనీసం పశువులకి, ఆకాశ పక్షులకి, వేటికి కూడా నేను ఎందుకు లేచానో, ఎక్కడికి వెళుతున్నానో, ఏం చేస్తున్నానో తెలీదు. మనం చదువుకున్న ప్రతి వచనం ఆరంభం చూస్తే రాత్రి యందు నేను రాత్రి అనేటువంటి పదాలు మనకు తరచుగా
తారసపడుతున్న రీతిని ఇప్పుడు మనం చదివేటప్పుడు గమనించాం. అంతగా పాడుదెబ్బగా మార్చబడినటువంటి యెరూషలేము ప్రాకారాలను, కోల్చబడిన గోడలను, మాటుగాండ్రు చేసినటువంటి, అగ్ని చేసినటువంటి ఆ పనిని పరిశీలించి చూడాలనుకుంటే బాగా సూర్యుడు ఉదయిస్తా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ కదా వెళ్ళి గమనించాల్సింది. నేను చెప్పింది మీకు అర్థమైందా? పాడుబడి కూలిపోయినటువంటి, బూడిదగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ నల్లని బూడిద మధ్యలో రాత్రి వేళ తిరిగితే ఏం కనపడిద్ది? అది కూలిన గోడ అర్థం కాదు, ప్లాస్టిక్ అర్థం కాదు, ఐరన్ అర్థం కాదు, కవరా అర్థం కాదు, ఏం పడిందో కూడా అర్థం కాదు. అంత నల్లగా బూడిదలా కనపడతా ఉండి ఇదేమర్థమైద్ది? అంత బూడిద. కానీ వాక్యంలో మనం చూస్తే అతడు అర్ధరాత్రి లేచి కొందరిని వెంటబెట్టుకొని చిమ్మ చీకటిలో బయలుదేరి ప్రయాణం మొదలు పెట్టాడు, పాడుగా మారినటువంటి యెరూషలేము ప్రాకారాలను చూడాలని. పగటి వేళ అందరూ చూస్తారండి, పగటి వేళ అందరూ గమనిస్తారు, పగటి వేళ అందరికీ కనబడతాయి. ఆల్రెడీ అక్కడ అందరికీ తెలుసు. నెహెమ్యా మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? మనుషులందరికీ కనబడేవి కాదు, మనుషులందరూ గమనించినవి కాదు, మనుషులందరికీ తెలిసినవి కాదు, ఇంకా మరుగు చేయబడిన విషయాలు. అది ఎందుకు పాడు దెబ్బగా మారిందో, ఎలా పాడు దెబ్బగా మారిందో, ఎంతగా పాడుగా మారిపోయిందో గమనించడానికి రాత్రి వేళ నెహెమ్యా బయలుదేరినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందరికీ తెలిసిన సంగతులు కాదు, అందరూ చూసిన సంగతులు కాదు, అందరూ గ్రహించిన సంగతులు కాదు, మరుగు చేయబడిన విషయాలు, తేట తెల్లము కాని విషయాలు, ఎవరికి తెలియబడని విషయాలు గమనించాలి, గ్రహించాలి అని రాత్రి వేళ నెహెమ్యా బయలుదేరినట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన హృదయంలో ఆలోచన అయితే ఉంది. అప్పటికే వచ్చిన వాళ్ళు ఏం జరిగిందో కూడా చెప్పారు. ఏది? అక్కడున్నప్పుడే ఏమేం జరిగింది అన్నీ చెప్పారు. ఇక్కడికి వచ్చి 2-3 రోజుల నుంచి ఆ పట్టణంలో తిరుగుతానే ఉన్నాడుగా, అన్నీ చూస్తా ఉన్నాడు. అయినా రాత్రి వేళ లేచి అతడు ఆ పాడు దెబ్బల మధ్య ప్రయాణం చేసినట్లుగా, సందులలో దూరి వెళ్ళినట్లుగా, గోడలు దూకి వెళ్ళినట్లుగా, కోనేటి దగ్గరికి వెళ్ళినట్లుగా, రకరకాల మార్గాలు, రకరకాల దారులను గురించి అతనే ప్రస్తావించిన వైనం మనం చదువుకుంటూ వచ్చాం. ఆ సందుల్లో పడి, ఆ దెబ్బల్లో పడి, ఆ గోడలు దాటి, ఆ రాళ్ళు రప్పలు దాటి అంతగా పరిశీలించి చూసేవి ఏముంటాయి? పగలు మనుషులకు కనబడేవి కాదు, దేవుడు గమనించేవి రాత్రి పరిశీలించే వారికి బయలుపడతాయి. మనుషులు చూసేవి కాదు, దేవుని దృష్టిలో ఉన్నవి ఆయన పాద సన్నిధిలో రాత్రి కనిపెట్టే వారికి బయలుపడతాయి. అందరూ గమనించే విషయాలు, అందరూ గ్రహించే విషయాలు కాదు. ఎవరికి లేనటువంటి, ఎవరికి దొరకనటువంటి ప్రత్యక్షతలు, ఎవరికి తెలియనటువంటి మర్మాలు, ఎవరికి తెలియనటువంటి రహస్యాలు, ఎవరికి తెలియనటువంటి కార్యాలు రాత్రి వేళ ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడే వాళ్ళకి లభిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనమేంటో సమాజం అందరికీ తెలుసండి. ఒక పేరు అలా ప్రస్తావించి ఆ వ్యక్తి గురించి చెప్పంటే టక 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 ఇంత లిస్టు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆత్మీయ తండ్రి రాజ్ కుమార్ రాయ్ గారి గురించి చెప్పండి అంటే టక టక మీ మనసులో ఉన్న భావనలన్నీ వచ్చేస్తాయి. అమ్మగారి గురించి చెప్పండి అంటే టక టక చెప్పేస్తారు, తెలిసిన విషయాలు. లేదా ప్రశాంతన్న గురించి చెప్పమంటే తన గురించి తెలిసిన విషయాలు. ఇక్కడ ఉన్న దైవజనులు, పరిచయమైన వాళ్ళు ఉంటే, తోటి విశ్వాసులు ఉంటే, కొన్ని ఆల్రెడీ తెలిసి, కొన్ని ఆల్రెడీ గ్రహింపు ఉన్నటువంటి విషయాలు ఉంటే, ఒక ముద్ర ఆ మనిషి ఇది, తన క్యారెక్టర్ ఇది, తన వ్యక్తిత్వం ఇది, తన థాట్ ప్రాసెస్ ఇది, తన ఆలోచన విధానం ఇది ఇత్యాది ఒక స్టాంపు ఆల్రెడీ మన మైండ్లో ఉంటుంది. కానీ అసలు నిజమైన మనం ఎవరమో తెలియాలంటే రాత్రి ప్రభు పాదాలు పట్టుకోవాలి.
మన గురించి జనాలు చెప్పేవి కాదు, ఆయన ఏమనుకుంటున్నాడో అప్పుడు బయలుపరచబడతాయి. యెహోవా మర్మములను బయలుపరచువాడు అని రాయబడి ఉంది బైబిల్లో. అందరికీ తెలియటం, నటిస్తే అందరి దృష్టిలో మంచిగానే ఉంటామండి. ఆకాశం నుండి తేరి చూస్తున్న ఆయన కన్నులకు మరుగైనది ఏదైనా కలదా? తిమ్మిని మమ్మిని చేసి, మమ్మిని తిమ్మిని చేసి అందరి దగ్గర మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలం. కానీ ప్రభు నిన్ను ఎలా చూస్తున్నాడో నీకు తెలుసా? రాత్రి లేవాలి, ఎవరికి తెలియని విషయాల కొరకు నువ్వు ఆయన పాదాలు పట్టుకోవాలి. రాత్రి లేవాలి, అందరూ చూస్తున్న రీతి కాదు, ఆయన ఎలా చూస్తున్నాడో నువ్వు తెలుసుకోవడానికి ఆయన పాదాలు పట్టుకోవాలి. సమస్యలు అందరూ ఒక కోణంలో చూస్తారు, అప్పులు అందరూ ఒక కోణంలో చూస్తారు, అనారోగ్యాలు అందరూ ఒక కోణంలో చూస్తారు. మానవ దృక్పథం, మానవ ఆత్మ ఒక విధానంలో నడుచుకుంటూ ఉంటుంది. కానీ వాటి వెనక మరుగైనటువంటి విషయాలు బయలుపరచబడాలంటే నెహెమ్యా రాత్రి మేలుకొని సంచరించినట్లుగా నిజమైన విశ్వాసులు రాత్రి ప్రభు పాదాలు పట్టుకొని గోజాడాలి. నీ కుటుంబాన్ని పట్టుకొని పీడిస్తున్న చీకటి శక్తులేవో, నీ కుటుంబం మీద ప్రభావం చూపిస్తున్న ఆకాశమందలి అంధకార శక్తులేవో, ఏ ప్రధానులు నీ కుటుంబాన్ని పట్టుకొని పీడిస్తా ఉన్నారో, నీ ఆర్థిక ఈవులను హోల్డ్ చేసి ఉన్నారో, నీ వనరులన్నిటినీ గుప్పిట్లో పెట్టుకొని ఆట ఆడిస్తా ఉన్నారు, అనారోగ్యాలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అసమాధాన పరిస్థితి కలుగజేసి కుటుంబంలో గందరగోళం రేపి అస్తవ్యస్త పరిస్థితులకు దారి తీస్తా ఉన్నారు. ఆకాశమందు సంచరిస్తున్న అంధకార శక్తుల యొక్క ప్రభావాన్ని గ్రహించి పోరాడాలి అంటే రాత్రి మేలుకొని ప్రార్థనలో గడపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం పోరాడునది శరీరులతో కాదు. నువ్వు ఏ సమస్యతో ఈ రాత్రి కూడికలో పాల్గొన్నావో నాకు తెలీదు. ఎన్ని సంవత్సరాలుగా ఏ విషయాన్ని గురించి నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో నాకు తెలీదు. రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. నీ సమస్య వెనక అసలైన కారణం ఏదో నువ్వు గ్రహించాలంటే రాత్రులు ఆయన పాదాలు పట్టుకొని నువ్వు వెదకగలిగితే, తట్టండి మీకు తీయబడుతుంది, వెదకండి దొరుకుతుంది, అడగండి మీకు ఇవ్వబడుతుంది. ప్రభు బయలుపరచలేనిదంటూ ఏది లేదు. ప్రాబ్లంకి మూలం ఏదో తెలిస్తే కదా కరెక్ట్ సొల్యూషన్ మనం తీసుకోగలిగేది. తరచుగా తలనొప్పి ఎందుకు వస్తుందో తెలియకుండా తలనొప్పి వచ్చినప్పుడల్లా ఆ తాత్కాలిక ఉపశమనం కలగడానికి ఏదో ఒక మాత్ర వేసుకుంటా ఉంటే పూర్తిగా పోయిద్దా? ఏదైనా ఒక గడ్డ వచ్చింది అనుకోండి, సపోజు ఇదేదో దోమ కుట్టిందో చీమ కుట్టిందో అనుకోని రోజు బాగా భలే ఉన్నావమ్మా అని దాన్ని రుద్దుతా ఉంటే పోయిద్దా? అది ఎంత అందంగా ఉన్నావు, ఎవ్వరికి రాలేదు, నాకే వచ్చావు, సో క్యూట్ యు ఆర్ అని దాన్ని రబ్ చేస్తూ ఉంటే పోయిద్దా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యగారండి డాక్టర్ గారు ఇట్లా గడ్డొచ్చింది, ఏదన్నా ఆయింట్మెంట్ ఏదన్నా ఉంటే ఇండి, తగ్గేది ఏమన్నా ఉంటే ఇండి అంటే ఏమంటాడు డాక్టరు? అమ్మ అసలు ముందు అది ఏం గడ్డో ఏం కథో ఏంటో టెస్ట్ చేయాలి కదా, అవసరమైతే బయాప్సీకి పంపించాలి కదా. అసలు ఆ గడ్డకు మూలం ఏంటో తెలియకుండా మందులు ఎలా ఇస్తాం? రోగానికి మూలం ఏంటో తెలియకుండా మందులు ఎలా ఇస్తాం? ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితులకు మూలం ఏంటో నీకు గ్రహింపు లేకపోతే దానికి సొల్యూషన్ కొరకు ఎలానో పావులు కదపగలవు. ఆ మూలాలు అందరు అనుకునేవి కాదు, మరుగై ఉన్న కారణాలు ఉన్నాయి. చూసారా? తాగుబోతుగా ఉన్న నీ భర్త గురించి ఎంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు మారు మనసు పొందడంలా? తిరుగుబోతులుగా, ఏమండి మూర్ఖులుగా, లోబడనొల్లనటువంటి వ్యక్తులుగా తిరుగుతున్నటువంటి నీ బిడ్డల గురించి ఎంత ప్రాకులాడుతున్నా కానీ ఎందుకు సమస్య పరిష్కారం అవ్వడంలా? దేవుడు జవాబు ఇవ్వడం లేదనుకుంటే అది పొరపాటు. నువ్వు వెతికితే అసలు మూలాలేంటో ఆయన బయలుపరచాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
వాడు ఎవడు సావాసం బట్టి చెడిపోతున్నాడో, వాడు ఎక్కడ తిరిగి చెడిపోతా ఉన్నాడో, మీ ఆయన మారాలనుకున్నా కూడా ఎవరు మరలా వెనక్కి లాగుతా ఉన్నారు, ఇత్యాది కారణాలు ఇత్యాది విషయాలన్నీ కూడా ఎవరో చెప్తే కాదు, ఆయన చెప్తే నీకు బాగా అర్థమవుతాయి. ఎందుకంటే అందరికీ వాళ్ళ హస్బెండ్స్ బంగారాలేగా. బంగారం, వెండి, వజ్రం, వైడూర్యం, ఇత్తడి, ఇనుము, ఏ ముద్దు పేర్లు. ఇనుము ఎవరు బెల్లవట్లేదండి, అందరూ బంగారానికి పరిమితం అయ్యారు. యేసు రక్తమే జయం. ఇయేగా పొరపాటు నాబోటోడు వచ్చి చెప్పి, అమ్మా మీ ఆయన ఫలానా చోట మందు తాగుతా భయంకరంగా తిరుగుబోతు మోకలతో సమయం గడుపుతా ఉన్నాడు, ఏందో ఒకసారి గట్టి కూర్చోబెట్టి మాట్లాడు, మందలించి ఎదిగొస్తున్న పిల్లలు ఉన్నారు, బాధ్యతారాహిత్యంగా డబ్బులన్నీ తీసుకెళ్ళి అలా తగలబెడితే ఎలా అని చెప్పారనుకోండి, అసలు వాళ్ళు చెప్పినందుకు కాదు, వాళ్ళ ఆయన గురించి చెప్పినందుకు కాలిపోయింది. ఎక్కడ? మధ్యప్రదేశ్లో. యేసు రక్తమే చెయ్యి. మధ్యప్రదేశ్ అంటే మ్యాప్లో ఉండేది కాదు, శరీరంలో ఉంది ఒకటి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళ మీద అంత ప్రేమ, వాళ్ళ మీద అంత అభిమానం, వాళ్ళ మీద అంత ఇష్టం ఉంది కనుక ఎవరైనా వచ్చి ఇది విషయం అని చెప్పారనుకోండి, అసలు మామూలుగా కాలదన్నమాట. బర్నింగు. యేసు రక్తమే. సరే, ఆయన్ని వదిలేసేయండి. బంగారం లాంటి పిల్లలు ఉంటారు, చూడటానికి నల్ల కాకుల మాదిరి ఉంటారు, అయినా మా నల్ల బంగారమే అని ఆటేసుకొని ముద్దు పెట్టుకుంటారు. మంచి పిల్లలు ఉంటారు. అమ్మా మీ అమ్మాయి కాలేజీకి అని చెప్పి వెళుతుంది, నాకు పలానా చోట కనపడింది, ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు అని శ్రేయస్సు కోరి ఎవరైనా చెప్పారనుకోండి, నా కూతురు అందరిలాంటిది, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు, అయినా తిరిగే వాళ్ళందరూ కనపడే వాళ్ళందరూ నా కూతురులేనా? ఎర్రచీర కట్టిందల్లా నీ భార్యేనా అన్నాడు ఒకడు. అటు ఆటోల్లో బొళ్ళు మీద పార్కుల్లో కనపడిందల్లా నా కూతురు నా కొడుకేనా? మాట పడనివ్వమండి, ఎవరైనా చెప్పినా తీసుకోలేం. కానీ దేవుని ఆత్మ బయలుపరిస్తే దాన్ని గురించి ప్రార్థన చేయడానికి, దాని పరిష్కారం కొరకు వెతకడానికి నీ హృదయంలో భారం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి తెలియబడినటువంటి ఆ మూలాలేవో నువ్వు తెలుసుకోవాలి అంటే, నెహెమ్యా రాత్రి లేచి సంచారము చేసినట్లుగా దేవుని సన్నిధానములో ప్రార్థనా పూర్వకంగా నువ్వు కనిపెట్టి సంచారం చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం చెప్తాను. పగలు ఎక్కడ చూసినా మనకి రణగుణ ధ్వనులు వినబడతానే ఉంటాయి. చీటికి మాటికి అవసరం లేకపోయినా రూపాయి పడేది ఉండదు. ఉత్త పుణ్యానికి ఎవడొకడు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏమండి, ఒక్క రూపాయి ప్రయోజనం ఉండదు, సొల్లు. నిజంగా డబ్బులు వేసేవాడు ఎవడు గంట సేపు మాట్లాడు. కావాలంటే మీరు అనాలిసిస్ చేసుకోండి. కట్టే, కొట్టే, తెచ్చే, ప్రయోజనం చేకూర్చేవాడు ఎవడు గంటల తరబడి మాట్లాడు. ఉప్పుకి ఉపకారానికి పనికిరానోడు లోకంలో ఉన్న సొల్లంతా మనకి చెప్పడానికి గంటలు టైం తినేస్తారు. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరిగేది ఎప్పుడో తెలుసా? పగలే. పొద్దున్నే లేచి వేకువజామున ఇంట్లో పని ప్రారంభించి అంటులు తోమి, బట్టలు ఉతికి, పిల్లలకి ఆయనకి తులమో పొలమో ఏదో వండి పెట్టి ఆయన్ని పనికి వీళ్ళని విద్యాలయాలకు పంపించేసి ఏవుడు కూడా ఫ్రెష్ అప్ అయ్యి 4 ముద్దలు తిని పడుకొని నిద్ర లేచేసి పాటికి టైం ఎంత అయింది? ఏంటి మీరందరూ ఈ జాబితా వాళ్ళు కాదా? పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరూ ప్రభువుకు స్తోత్రం చెప్పండి. పెళ్ళిళ్ళు అయినాయా మీకు? పెళ్ళి కదా అయింది. యేసు రక్తమే జయం. మీ అందరి దైనందిన జీవితం ఇదే కదా. ఇంచుమించుగా ఎంత అయింది టైము? 3, 4. కొంతమంది ఇంకా దయ్యపు నిద్ర ఒకటి ఉండిద్దిలేండి. బైబిల్లో కొంతమంది బోతులు ఉన్నారు. వదరబోతు, తిండిబోతు, తాగుబోతు, నిద్రబోతు,
ఇవన్నీ భయంకరమైన పాపాలు. దెయ్యపు నిద్రపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంచుమించుగా ఒక 5 అయింది అనుకోండి, అప్పుడు లేచి యాడో ఆ మూలున్న వంటగదిలో టీ పెట్టుకొని, సరే అక్కడ పెట్టుకున్న వాళ్ళు వచ్చి హాల్లో కూర్చొని తాగొచ్చుగా, అక్కడ తాగరు. పోనీ అవతల ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళి తాగొచ్చుగా, అక్కడ తాగరు. ఆరు బయటకు వచ్చి వీళ్ళ టీ వాళ్ళ టీ వీళ్ళు తాగాలి. ఏమండి, ఇక మార్చుకొని నువ్వు ఏది ఏమైనా టీ భలే పెడతావక్కాయ్ అని ఒకరినొకళ్ళు పొగుడుకొని, వాళ్ళ నోట్లు వీళ్ళ నోట్లు వాళ్ళు ఆ వేడి తేనీరు పోసుకొని, ఇక ఆ కొంప గురించి, ఈ కొంప గురించి, ఆ కుటుంబం గురించి, ఈ ఇంటి గురించి, ఆ సీరియల్ గురించి, సినిమాల గురించి సొల్లు. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య ఓసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా, యేసయ్య ఓసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ముసలమ్మ ముచ్చట్లు పాడండి. పరిశుద్ధ గ్రంథాన్ని దీక్షతో ఇంటింటి, మరలా దీక్షతో ఇంటింటి, కమాన్, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పగలంతా వినబడే మాటలు, పగలంతా వినబడే స్వరాలు, పగలంతా చేసే సంభాషణలేవో తెలుసా? ఇవే. పగలు మనుష్యుల స్వరం వినబడితే రాత్రి మోకాళ్ళలోనే వానికి దేవుని స్వరం వినబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పగలు మనుష్యులు మాట్లాడే కాలమైతే, పగలు మనుషులతో సంభాషించే సమయమైతే, రాత్రి నా దేవుడు నీతో మాట్లాడే కాలం, రాత్రి నా దేవుడు నీతో మాట్లాడే సమయం, రాత్రి దేవుని స్వరం నీకు వినిపించే సమయం. బలిపీఠం యొద్ద దైవజనుడిని కాపుగాసుకొని పడుకున్నటువంటి బాలుడైన సమూయేలుకి దేవుని స్వరం ఏ కాలంలో వినబడింది? చెప్పండమ్మా. గాఢ నిద్రలో ఉన్నటువంటి యోసేపుకి తన భార్యను గురించిన వర్తమానం ఎప్పుడు బయలుపరచబడింది? ఎన్నో సందర్భాలు ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సంధించిన అనుభవాలు, దేవుని స్వరం వినిపించిన అనుభవాలు, దేవుడు మాట్లాడిన అనుభవాలు, దేవుడు బయలుపరిచిన అనుభవాలన్నీ కూడా రాత్రి 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 రాత్రి. అందుకే నెహెమ్యా చెప్పాడు, రాత్రి నేను లేచి, దేవునికి స్తోత్రం కలుగును గాక. పగలు మీ అందరికి పనులు ఉంటాయండి, కనీసం రాత్రి అయినా మేల్కొని ప్రభు పాదాలు పట్టుకోగలిగితే దేవుని స్వరం వినే అనుభవంలోనికి నువ్వు వస్తావో, దేవుని వద్ద నుండి జవాబు పొందుకునే అనుభవంలోనికి నువ్వు వస్తావో, దేవుడు నేరుగా నీతో మాట్లాడే అనుభవంలోనికి నువ్వు వస్తావో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణకరమైన ఒక మాట చెప్పనా మీతో? నెహెమ్యా అన్నాడే, రాత్రి నేను లేచి నాతో పాటు కొందరిని వెంటబెట్టుకొని ఆ యెరూషలేము పాడు దిబ్బల మధ్య సంచారం చేస్తా ఉన్నాను, కానీ నా హృదయంలో ఉన్న ఆలోచన నాతో ఉన్న ఒక్కరికి కూడా తెలీదు. నీ హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో, ఎంత దుఃఖాన్ని మోస్తా ఉన్నావో, ఏది గుండెల్లో పెట్టుకొని నలిగిపోతా ఉన్నావో ఎవరు గమనించకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు అండి. నువ్వే మోకాళ్ళుని ప్రార్థన చేయి. కార్యం చేయడానికి దేవుడు సమర్థుడు, ద్వారాలు తెరవడానికి దేవుడు శక్తిమంతుడు, కార్యము చేయడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఎవరికి చెప్పుకోలేని సమస్య అండి.
ఎవరికి పంచుకోలేని సమస్య అండి. కనీసం పాస్టర్ గారితో అన్న చెప్పుకుంటే ప్రార్థన చేస్తారేమో అనిపిస్తుంది, కానీ ఎందుకో మనస్సు రావడంలా. తోటి విశ్వాసులతో చెప్పుకుంటే కనీసం సంఘంగా నా కోసం ప్రార్థన చేస్తారేమో అని ఆలోచన వస్తుంది, కానీ ఈ సమస్యని ఏ ముఖం పెట్టుకొని వెళ్ళి చెప్తానండి? నో ప్రాబ్లం, నువ్వే రాత్రి ప్రభు పాదాలు పట్టుకో. ఆ రాత్రి ఈ రాత్రే కాగలిగితే నెహెమ్యాకు ద్వారాలు తెరిచిన దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితాల్లో కూడా ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తల్లులు ఇక్కడ ఉన్నారండి. ఓ మంచి తల్లి ఉంది. ఆవిడ ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఆవిడ. పొద్దున్నే 5ంటికి లెగవడం. చాలామంది పిల్లలు మనకన్నా ఒకళ్ళు ఇద్దరికే తల ప్రాణం తోక్కొస్తుంది. ఏమండి, ఇక అసలు ఈ జనరేషన్ వాళ్ళు అయితే ఒక్కళ్ళే చాలనుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి. ఆమె పెద్ద సంతానాన్నే కనింది. ఆ పిల్లలందరికీ వండి పెట్టడం, ఆమె వెళ్ళడం, పొలం పనులు చేసుకోవటం, ఇంటి పనులు చేసుకోవటం, కూలీనాలు చేసుకోవటం, పిల్లలందరూ ఇంటికి వచ్చే టైంకి మళ్ళీ రావడం, అంతమంది పిల్లలకు వండి పెట్టడం, 4 మెతుకులు మిగిలితే అవి తిని కడుపు నింపుకోవటం, మళ్ళీ ఆ పాత్రలన్నీ కడగడం. ఇంట్లో ఉండే 4 అంటులు దోమాలంటేనే ఛీ, అసలు ఏ ముహూర్తాన్ని పెళ్లి చేసుకొని సచ్చాను అని ఎన్నిసార్లు తిట్టుకున్నారండి. ఇంట్లో ఉండే 3-4 బట్టలు ఉతకటానికే మనకి వాషింగ్ మిషన్లు కావాలి. అది మళ్ళీ ఆటోమేటిక్గా కాదా, సెమీ లోడెడా, ఫుల్లీ లోడెడా, అది ఫ్రంట్ డోరా, యేసు రక్తమే చేయం. ఎన్ని పరికరాలండి. అంతమంది పిల్లలకి వాళ్ళు తిన్నాయి, వాళ్ళు వేసుకున్నాయి, కడగటం ఉతకటం అంటే సామాన్యమైన విషయమా? రాత్రి అయిపోయేది. రాత్రి అయిపోయేపాటికి అప్పటికే ఆ పిల్లలందరూ నిద్రపోయేవాళ్ళు. ఆ తల్లి అందరూ నిద్రపోయాక వరుసగా పడుకున్న ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కని దగ్గర అలా మోకరించి తల మీద చేయి పెట్టి, నా బిడ్డను దీవించయ్యా, నా బిడ్డను ఆశీర్వదించయ్యా, నా బిడ్డను ప్రయోజకుణ్ణి చెయ్యయ్యా అని ప్రతి పిల్లవాడి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసేది ఆ తల్లి. అంతమంది బిడ్డలకు ప్రార్థన చేసేపాటికి సమయం చూస్తే 2:30-3 అయిపోయేది. మరలా ఎన్నింటికి లెగవాలి? 5ంటికల్లా లెగవాలి. లేకపోతే ఇంట్లో పని అయినా కష్టం అనుకోకుండా, అయినా భారం అనుకోకుండా ప్రార్థన చేస్తే ఆకాశమందున్న దేవుడు ఆ ప్రార్థన విని తాను ప్రార్థించిన బిడ్డల్లో ఒక బిడ్డని ప్రపంచాన్ని తలక్రిందులు చేసే దైవజనునిగా చేశాడు. ఆ దైవజనుని పేరు డాక్టర్ జాన్ వెస్లీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తల్లి పేరు సూసన్న వెస్లీ. జాన్ వెస్లీ అంటే రాజమండ్రిలో ఉన్న 2 జాన్ వెస్లీలు కాదు, యేసు రక్తమే, ఏలూరు గుండుగోళంలో ఉన్న జాన్ వెస్లీ కాదు. అసలు వీళ్ళందరూ ఏ వెస్లీని చూసి ఆ పేరు పెట్టుకున్నారో, ఆ వెస్లీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? ఓ తల్లి రాత్రంతా మేలుకొని చేసిన ప్రార్థన. నిన్ను నమ్మి గర్భఫల దీవెన దేవుడు నీకు ఇస్తే నీ రాత్రి ఎలా గడుస్తుంది? మంచికో చెడుకో ఇది ఒకటి వచ్చి సచ్చిందిగా చేతిలోకి. గొడ్లగోబలైనా నిద్రపోతనేమో కానీ మనుషులు నిద్రపోట్ల. 1 గంటైనా 2 గంటైనా చూడటమే. ఈ మధ్యకాలంలో దెయ్యాలు ఎవరికి పెద్దగా పట్టట్లేదు. ఏంది, డెలివరెన్స్ మినిస్ట్రీ తగ్గిపోయింది అనుకుంటున్నా. అసలు విశ్వాసులు దెయ్యాలు అయ్యారు. 2 దాకా 3 దాకా చూడటమే పని. నా చిన్నప్పుడు 50-60 సంవత్సరాలు వచ్చిన ముసలోళ్ళు, 70 సంవత్సరాలు వచ్చిన ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్గా వాళ్ళకి ముఖం అటు వెళ్ళిపోతూ ఉండేది. చెయ్యి ఎటు పెట్టారనుకోండి, చెయ్యి తెలియక వాళ్ళు కావాలని అనరు, ఆ శరీర సామర్థ్యం అయిపోవడాన్ని బట్టి అలా ఊగిపోతూ ఉండేది. ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, ఈ జనరేషన్ జీ ఏదైతే ఉందో, జెన్ జీ అంటున్నారు చూసారా, 98, 97 తర్వాత పుట్టినటువంటి బ్యాచ్, మామూలు బ్యాచ్ కాదు, యేసు రక్తమే. వీళ్ళందరికీ అసలు 35-40 వచ్చేపాటికి చెయ్యట్టి వెళ్ళిపోతూ ఉండిద్ది. దేనికి? వీళ్ళు అన్నవసరంలా స్వయం చాలకంగా ఆటోమేటిక్గా చెయ్యి టంటా ఉండిద్ది. ఎవడన్నా ఇంట్లోకి వస్తున్నా కానీ అన్ని చూసి
ఆడికేమో ఏం వెళ్ళిపోమంటున్నారు అనుకుంటారు. యేసు రక్తమే జయం. రాత్రులు సెల్ ఫోన్ చూడమంటే ఎంతసేపు అయినా చూస్తారండి. కళ్ళు ఎర్రగైపోయి కందిపోతున్నా, నీళ్లు కారుతున్నా డాక్టర్ బాబుని చూడందే నిద్ర రాదు కొంతమంది తల్లులకి. యేసు రక్తమే జయం. నల్లగా కర్రీ బొగ్గులాగా ఉండిద్ది, ఆ వంట లక్కను చూసి నిద్రపోతూ ఉంటారు. నాకేందో అర్థం కాదు. మా తల్లి మా గుంటూరుకు వచ్చింది ఒకసారి. నేనేమో ఇట్టాగే మీటింగ్ హడావుడికి బయలుదేరి వెళ్తా ఉన్నా, భయంకరమైన ట్రాఫిక్ జామ్, ఇసుకేస్తే రాలనంత జనం, ఇరుక్కుపోయా. ఏందిరా బాబు అర్థం కావట్లేదు, ఏమీ చేయలేని మధ్యలో ఉండిపోయింది కారు, ఎటు వెళ్ళలేని పరిస్థితి. సీఎం వచ్చాడా లేకపోతే సెంట్రల్ మినిస్టర్ ఎవడన్నా వచ్చాడా ఏం అర్థం కాల నాకు. ఇంక చూసి మా బ్రదరు యవనస్తుడు కారు నడుపుతా ఉంటే, రే విండో దించి అసలు పరిస్థితి ఏంటో, అది ఎప్పుడు సద్దుమణిగిద్దో, ఎప్పుడు ట్రాఫిక్ మూవ్ అయిద్దో అడుగురా అంటే, విండో దించి అక్కడ ఉన్న ఆడోళ్ళు ఉన్నారు కొంతమంది కుర్ర ఆడపిల్లలు, వాళ్ళని అడిగాడు, మేడం ఎందుకు మేడం ట్రాఫిక్ జామ్ అయింది, పైన ఏం జరుగుతుంది అంటే, జోరా అనేటువంటి బట్టల షాప్ ఓపెనింగ్ జరుగుతుంది అన్నారు. ఆ ఓపెనింగ్కి ఎవరు వచ్చారు మేడం అంటే, వంటలాక్క వచ్చిందండి. ఊరే ఆ కర్రీ ముఖాన్ని చూడటానికి ఇంతమంది ఆడోళ్లే మొత్తం కార్లు ఆపేశారు, బళ్ళు ఆపేశారు, ఎగబడి. అర్థమవడం కోసం చెప్తున్నాను, మన రాత్రులు ఎలా గడుస్తున్నాయి, దేనితో మన రాత్రులు గడుస్తున్నాయి. భారం కలిగిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే భూమిని తలక్రిందులు చేసే అంత్యకాల ప్రవక్తలుగా నా దేవుడు వారిని లేపడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్య పనిలో బలమైన సాధనాలుగా, పొదునైన ఖడ్గాలుగా వారిని ప్రయోగించి వాడుకోవడానికి యేసయ్య ఎప్పుడు సిద్ధమే. ప్రార్థించే తల్లులు కావాలండి. ముగింపుకు వస్తా ఉన్నాను. ప్రభు ఏం చెప్పాడో తెలుసా? అంత్య దినాల్లో మీకు చాలా సూచనలు కనబడతా ఉంటాయి. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, అల్లకల్లోలాలు, రాజ్యం మీదకు రాజ్యం, జనం మీదకు జనం, దేశం మీదకు దేశం. ఎక్కడ చూసినా వ్యభిచారం పెచ్చుమీరిపోతుంది, మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఈ కాలంలో ఆ పరిస్థితులు కనబడడం లేదంటారా? కన్నబిడ్డలే తల్లిదండ్రుల్ని కర్కశంగా చంపుతున్న కాలం. కన్న తల్లిదండ్రులే వారికి ఉన్నటువంటి అక్రమ సంబంధాలకు అడ్డంగా ఉంటున్నారని పిల్లలను కుట్ర చేసి కర్కశంగా, కఠినంగా పొట్టన పెట్టుకుంటున్నటువంటి కాలం. స్త్రీలు ప్రేమకు సాదృశ్యం. ఉదయం కూడా చెప్పాను నేను, స్త్రీలంటేనే ప్రేమ. ఎందుకో చెప్పనా? ఆడవాళ్ళు ప్రేమించినంతగా మగవాళ్ళు ఎప్పటికీ ప్రేమించలేరు. మీ ఆయన పుట్టినరోజు మీకు గుర్తుండిద్ది, మీ పుట్టినరోజు అడగండి ఇప్పుడు. టక్కని చెప్తే 10,000 ఇచ్చి వెళ్తాను నేను. యేసు రక్తమే. 2 నిమిషాలు కనీసం ఆలోచించాలి. యేసు రక్తమే. 12 పెడతారు విషెస్. పాపం, మై బంగారం, మై హాఫ్, మై బెస్ట్ ఆఫ్, ఐ లవ్ యూ లోడ్స్, హ్యాపీ బర్త్డే డియర్ డార్లింగ్ అని. అటు నుంచి వీళ్ళు పుట్టినరోజుకి రాదు. 12 అవని, 1 గంట అవని, 2 అవని, అసలు ఇంటికి వస్తే దేవునికి స్తోత్రం ముందు, కేకులు తర్వాత సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలకి ప్రేమ ఎక్కువ అండి. యోనాతాను చనిపోతే దావీదు గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. ఏడుస్తూ ఒక మాట చెప్తాడు, నాయనా యోనాతానా, నా ఎడల నీవు చూపించిన ప్రేమ స్త్రీలు చూపించు ప్రేమ కన్నా అధికమైనది అంటాడు. అంటే స్త్రీల ప్రేమ చాలా గొప్పది, చాలా అధికమైనది. కానీ భారతదేశంలో జనవరి మాసం నుండి మొన్న జూన్ 30 దాకా సర్వే సంస్థ ఒక సర్వే నిర్వహించి రిజిస్టర్డ్ కేసులన్నీ బయటికి తీసి మొత్తం లెక్కేస్తే అంట, భార్యలు కరెక్ట్గా 555 మంది భర్తలను చంపేశారంట. డ్రమ్ముల్లో పెట్టి, కుక్కర్లో పెట్టి, గోతాల్లో పెట్టి. యేసు రక్తమే. హనీమూన్కి చక్కగా నమ్మబలికి తీసుకెళ్ళి తోసేయటమే. భార్యలను విమర్శించడానికి కాదు నేను ఇది చెప్తుంది. ప్రేమకు నిలువెత్తు నిదర్శనమైన స్త్రీలో కూడా ప్రేమ చల్లారిపోతున్నటువంటి దుర్భరమైన దినాలు కళ్ళకి కట్టొచ్చినట్టుగా కనబడతా ఉన్నాయి. ఇవే దినాలు తెలుసా?
అంత్య దినాలు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఇవన్నీ మీకు కనబడుతూ ఉండగా మెళకువగలిగి ప్రార్థన చెయ్యండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ మీరు చూస్తూ ఉండగా, ఇవన్నీ మీకు తారసపడుతూ ఉండగా, ఇవన్నీ మీరు గ్రహిస్తూ ఉండగా యేసయ్య త్వరగా వస్తున్నాడన్నటువంటి నిర్ధారణ మీలో కలిగాక మీరు మెళకువగలిగి ప్రార్థన చేయాలి. అసలు ఆ భయము, ఆ గ్రహింపు యాడుంది? నా చిన్నప్పటి నుంచి ఇట్ట పాస్టర్లు అరిసరి చెప్పారులేండి, యేసయ్య ఎప్పుడుకి రావాలి, వస్తే వచ్చాడు, లేకపోతే లేదు, ఉంటే ఉన్నాం, పోతే పోయాం. ఆ టైప్ ఆఫ్ వైనం వచ్చేసింది. అది కూడా ప్రభువుకి తెలిసి ఏం చెప్పాడో తెలుసా? అందరూ అట్లా నిమగ్నమై ఉన్నప్పుడు దొంగలాగా వస్తాను అన్నాడు. ప్రజలు అప్పుడు ఏం చేస్తారో తెలుసా? పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ, పెళ్ళిళ్ళకి పుచ్చుకుంటూ, పెళ్లి భోజనాలు చేస్తూ నిమగ్నం అయిపోయి ఉన్నప్పుడు రాజ్ కుమార్ అయ్య గారు, నేను, అయ్య గారు, దైవజనులు మేమందరం కూడా అరిసరి సిట్టాగి ప్రసంగం చేస్తానే రెప్పపాట్లు ఎగిరిపోతాము. మీరు బాగా 7 భోజనం తినండి, మేము గొర్రెపిల్ల వివాహ భోజనం తింటాం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవటానికి, పుచ్చుకోవటానికి సమయం కాదు ఇది. ఏమండి, లోక సంబంధమైన భోగభాగ్యాలు సమకూర్చుకోవడానికి సమయం కాదు ఇది. ప్రభు పాదాల దగ్గర పడి అడగాల్సింది ఆశీర్వాదాలు, దీవెనలు కాదు. అవి నువ్వు అడగకపోయినా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే వాటన్నిటిని ఆయనే అనుగ్రహిస్తాడు. అడగాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నీ వస్తూ ఉండగా నేను ఇంకా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా? పాడు దెబ్బగా నాలో ఉన్నాయి ఏమున్నాయి? మనుషులకు కనబడనివి నీకు మాత్రమే కనబడుతున్నటువంటి దుర్లక్షణాలు నాలో ఏమున్నాయి? నీ వస్తే ఎత్తబడే వరుసలో ఉండే యోగ్యత, అర్హత నాకుందా? మెళకువగలిగి ప్రార్థన చేసేవారు సంఘానికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా సంఘంలో ఒక్కళ్ళు కూడా విడవబడడానికి వీలు లేదయ్యా. మారు మనస్సు పొందని భర్తలకు మారు మనస్సును దయచేయి. రక్షణలోనికి రాని బిడ్డలకు రక్షణ దయచేయి. సంఘముగా మేమందరము కలిసి ఎత్తబడాలి అని మెళకువగలిగి ప్రార్థన చేసేవాళ్ళు సంఘములో లేపబడాలి. ఆ నెహెమ్యా అభిషేకం ఈ సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. రాత్రి లేచి ఆయన పాదాలు పట్టుకునేవారు లేపబడుదురుగాక. మెళకువగలిగి ప్రార్థించేవారు లేపబడుదురుగాక. ఎవరికి తెలియని విషయాలు గ్రహించేవారు లేపబడుదురుగాక. దేవుని స్వరమును వినేవారు లేపబడుదురుగాక. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండువారు లేపబడుదురుగాక. అందరూ మోకరించండి, తలలు వంచండి. ప్రార్థనలో ఉందా? ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు దిక్కులు చూడవద్దు. చిన్న ప్రార్థన చేసుకుందా. ప్రభు నాతోనే మాట్లాడాడన్న భావన నీలో కలిగితే, ప్రభు నాతోనే సంభాషించాడన్నటువంటి ఆలోచన నీలో మెదిలితే ఒక చిన్న ప్రార్థన చేయగలవా? ఒక మాట ప్రభువుని అడగగలవా? నీ రాత్రులు ఎలా గడుస్తున్నాయో ఓసారి ఆలోచన చేసుకో. లేటుగానే నిద్రపోతున్నాం, కానీ ఎందుకు నిద్రపోతున్నాం? ప్రార్థన చేశా? నో. విజ్ఞాపన చేశా? నో. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ప్రధాన కాపరిగా నీవు మాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలో నన్ను నీవు విడువాని దేవా, నన్ను నీవు విడువాని దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే
నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు మాకై ప్రత్యక్షమగువా ఘడియలో. చెప్దామా? ప్రధాన కాపరి ప్రత్యక్షమగువా. ఆ ఒక్క మాట, నన్ను నీవు విడువాని దేవా, నన్ను నీవు విడువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన వాక్యము ప్రియుల హృదయాల్లో విత్తబడి మంచి నేలను విత్తబడినదై 30 60 100 ఫలించున్నట్లుగా కృప దయచేయండి. నీ వాక్యములోని ప్రభావము చేత ప్రతి ఒక్కరూ ప్రభావితమగుదురుగాక. నీ వాక్యములోని మహిమ బయలు వెళ్ళి ప్రతి వారిని ఆవరించునుగాక. విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో కార్యము చేయునుగాక. కుడి ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకి ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.